పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు అన్నారు. పట్టణంలోని 25వ వార్డు సాయి గణేష్ కాలనీ, 33వ వార్డు 16వ వార్డు చున్నంబట్టి దగ్గర, 14వ వార్డు గూడూరు బైపాస్ రోడ్, 23వ వార్డు బుడగా జంగాల ఏరియా, 5వ వార్డు శివనగర్ కాలనీ ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ గారు మాట్లాడుతూ 1,40,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 3 పూటల తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రధాన రహదారుల్లో పరిశుభ్రత లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డిఈ మనోహర్ రెడ్డి, ఆయా వార్డుల ఇన్ఛార్జీలు, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 100 రోజులు. ఈ 100 రోజుల్లో మంచి ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన మీరు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్ని మంచి పనులు దాదాపుగా 100 రోజుల్లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. మొదటగా మీరు చూసినప్పుడు ఏదైతే వృద్ధులకు పెన్షన్లు మాటిచ్చాం, 4,000 రూపాయలు ఇంటికే ఇస్తామన్నాం. 3,000 గతంలో ఇచ్చేటువంటి దాన్ని కూడా కలుపుకొని 7,000 ఇస్తూ, 6,000 వికలాంగులకు ఇస్తూ, 15,000 రూపాయలు మళ్లీ పూర్తి స్థాయి వైకల్యం ఉన్నటువంటి వారికి ఇంటికే పెన్షన్లు ఒకటే రోజున 64 లక్షల మందికి రికార్డు స్థాయిలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదే రకంగా రెండవది ల్యాండ్ టైటిల్ యాక్ట్. గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి రైతు దగ్గర నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయకంపితులై భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని పాసుబుక్కుల మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద పెత్తనం చెలాయించడానికి చేసినటువంటి యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో చెత్తకు పన్ను తీసివేయడం, కరెంటు ఛార్జీలు పెంచకపోవడం 1 రూపాయి కూడా, అదేవిధంగా పొదుపు లక్ష్మి గ్రూపులు ఏదైతే ఉన్నాయో డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల లిమిట్ పెంచడం. ఇక్కడ చూస్తున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు ఎక్కడికి పోయినా అభివృద్ధిని ప్రగతిస్తూ ఈ 100 రోజుల్లో డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, సాక్షాత్తుగా తాగడానికి నీళ్లకు వచ్చినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 142 కోట్లు తాగడానికి ఇంటింటికి నీళ్లు 24 గంటలు తెచ్చినటువంటి స్కీమ్ ఏఐబి ద్వారా పడుకోబెట్టడం జరిగింది. మళ్లీ నిన్న లేక మొన్న 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, నారాయణ మున్సిపల్ శాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో ఆ స్కీమ్ను రీఎస్టిమేషన్ కూడా చేయించి అతి త్వరలోనే మళ్లీ దాన్ని శాంక్షన్ కూడా చేసుకుని రావడం జరిగింది. అతి త్వరలో ఆ స్కీమును ప్రారంభించి శాశ్వతంగా గాజుల దిన్నె రిజర్వాయర్ నుంచి ఎమ్మిగనూరు టౌన్ కు ఇంటింటికి నీళ్లు 24 గంటలు శుద్ధమైనటువంటి నీళ్లు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో కేవలం 100 రోజుల్లో 1865 రోజులు ఉన్నటువంటి 5 ఏళ్ల సమయాన్ని కేవలం కక్ష సాధింపు చర్యలకు నేను పెంచుతూనే పోతానని చెప్పి 250తో సరిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల కోసం 3,000 ఇస్తానని చెప్పి మాటలు చెప్పిన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు ఈ రోజు మాకు ఆశీర్వాదం చేసిన తర్వాత ఏదైతే 4,000, 3,000, 7,000 కలిపి 6,000, 12,000 ఇచ్చినటువంటి ఏకైక మొగాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ ఈ రోజు అభివృద్ధిని కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం దీర్ఘకాలిక ప్రణాళికల్లో 5 ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వారి ఆశీర్వాదంతో 5 ఏళ్లలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్, రెండోది బనవాసిలో లైవ్ స్టాక్ ఒక వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ ని, అదే రకంగా 150 ఎకరాల్లో లైవ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో లైవ్ స్టాక్ వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ ని, మూడవది ఆర్డీఎస్ రైట్ కెనాల్, నాలుగవది కర్నూలు టు మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్, 5వది ముఖ్యమైనటువంటి NH to NH 4 లైన్ మన ఎమ్మిగనూరు టు కర్నూలు ఏదైతే 40 నిమిషాల్లోనే కర్నూలు చేరేటువంటి ఆ రోడ్డు. ఈ 5 ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఈ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. మౌలిక సదుపాయాలు ఎమ్మిగనూరు టౌన్ గాని గ్రామాలు గాని నిన్ననే చూశారు గోనెగండ్లలో 19.5 కోట్ల రూపాయలతోటి ఏదైతే గ్రామానికి త్రాగునీరుకు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంటేక్ వెల్ అక్కడ గాల్దిన్న రిజర్వాయర్లను పెట్టి వాటర్ గ్రిడ్ లో ఇటు ఎమ్మిగనూరు మండలానికి గాని, గోనెగండ్ల మండలానికి గాని, నందవరం మండలానికి కూడా శుద్ధమైనటువంటి నీరు తాగడానికి గ్రామాలకు ఇచ్చేటువంటి ఆ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్ లోకి వచ్చినప్పుడు
అన్ని వార్డులలో ఎక్కడైతే రోడ్లు లేవో డ్రైనేజీలు, రోడ్లు, అదే రకంగా గతంలో చేసిన యూజీడీ కార్యక్రమాలను కూడా పనులు పూర్తి చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నాంది పలుకుతూ ఈరోజు భూమి పూజలు చేయడం జరుగుతోంది. దాదాపుగా ఈ 100 రోజుల్లోనే దగ్గర 3 నుంచి 4.5 కోట్ల వరకు ఈ కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది. అన్ని కూడా దశల వారీగా చేస్తూ చెప్పిన ప్రతి హామీని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. మళ్ళీ అతి త్వరలోనే సూపర్ 6 లో ఉన్నటువంటి హామీల్లో ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి అతి త్వరలో దీపావళికి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంటింటి మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు ప్రయాణ మహిళలకు దాని మీద కూడా ఉచితంగా, అట్లా సూపర్ 6 కార్యక్రమాలను కూడా తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులే జరుగుతాయి. ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.